ఫైనాన్షియల్ ఫ్రీడమ్. వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మనిషికి ఆర్థిక స్వేచ్ఛ అనేది ఎప్పుడు వస్తుంది? ప్రతిరోజు కూడా మనము ఏదైనా ఒక వస్తువు కొంటున్నామంటే ఒక ప్రైస్ చూసి కొంటున్నాము. ఏదైనా మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అమౌంట్ ఎంత ఉందనేది ఆలోచించుకుంటున్నాము. మరి ఇప్పటి వరకు మనం ఎంత సేవ్ చేసాము, ఏ విధంగా సేవింగ్ చేయాలి, మన లైఫ్ కెరియర్ లో పిల్లలకు ఎడ్యుకేషన్ కావచ్చు, పెద్ద పెద్ద చదువులు చదివించాలన్నా, అండ్ మన లైఫ్ లో ఒక రిటైర్మెంట్ వచ్చిన తర్వాత ఒక సేవింగ్ పార్ట్ ఏ విధంగా చేసుకోవాలి, అండ్ పిల్లల మ్యారేజ్ కి కూడా మనం ఎంతవరకు మనం సేవింగ్ చేసుకోవచ్చు, పిల్లల భవిష్యత్తు కావచ్చు, ఏదున్నా చాలా విషయాల్లో కూడా దీని మీద క్లారిటీ ఉండదు. అండ్ లాస్ట్ లో నేను ఒక చార్ట్ కూడా ఇస్తాను. దీని మీద మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఏ విధంగా అవ్వచ్చు అనే దాని మీద మనము ఈ రోజు మనం కంప్లీట్ టాపిక్ చర్చించుకోబోతున్నాము. అండ్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూస్ గా చూస్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీరు అవ్వచ్చు. ఇది వీడియో మీరు స్కిప్ చేసుకుంటే వెళ్తే పాయింట్ ని మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోయి ముందు నేను మీ లక్పతి బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఫస్ట్, ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏంటి? ఆదాయం, పొదుపు లేదా పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి కలిగి ఉండడము. అదే విధంగా రోజువారీ మనము డైలీ లైఫ్ ఏదైతే జాబ్ ఉందో ఉద్యోగంపై ఆధారపడకుండా ఉండడము, దాన్ని మనము ఆర్థిక స్వేచ్ఛ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్పొచ్చు. మరి ఆర్థిక స్వేచ్ఛలో మనము పాయింట్ వైజ్ చూసుకున్నట్లయితే నెంబర్ 1 వచ్చేసి స్పష్టమైన లక్ష్యాలను ఏ విధంగా మనం ఏర్పరచుకోవాలి. మన జీవితంలో కూడా మనం ఏదైనా చేయాలి అనుకుంటే లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. మరి ఆ లక్ష్యాలు ఇక్కడ కూడా మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో కూడా క్లియర్ గోల్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 2 వచ్చేసి మనము ఏ విధంగా మనము బడ్జెట్ ని సేవ్ చేసుకోవాలి, అంటే బడ్జెట్ ని ఏ విధంగా రూపొందించుకోవచ్చు అనేది నెంబర్ 2 పాయింట్. అంటే క్రియేట్ ఏ బడ్జెట్. ఇక్కడ మనము అవసరాలు ఏవైతే ఉన్నాయో, పొదుపు కావచ్చు, ఏదైతే మనము నిధులు ఉన్నాయో సరైన విధంగా, అంటే సరైన రీతిలో సరైన విధంగా మనము దాన్ని బడ్జెట్ ని ఎక్కడ పెట్టాలనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 3 వచ్చేసి బిల్డ్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్తాం. అంటే మనం ఒక 3 నుంచి 6 నెలల కాలం వరకు మనం జాబ్ చేస్తున్నాము. మనం జాబ్ చేస్తున్నప్పుడు మధ్యలోనే జాబ్ వెళ్ళిపోయింది అనుకోండి, 3 నెలలు 6 నెలలు మనం స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటాం చాలా సందర్భాల్లో. అయితే ఆ సందర్భాల్లో మనీ లేక, సేవింగ్ లేక మనము అక్కడ ఇక్కడ అడుగడానికి మనము ప్రయత్నిస్తూ ఉంటాము, అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి 3 to 6 months ఎప్పుడు కూడా మనకు అమౌంట్ అనేది, బడ్జెట్ అనేది సేవింగ్ లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. నెంబర్ 4 వచ్చేసి రుణాన్ని తగ్గించుకోవడం. అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అవి తీసుకున్నప్పుడు దానికి ప్లానింగ్, అంటే టైం పీరియడ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది కూడా వెరీ ఇంపార్టెంట్. 4th one. నెంబర్ 5 వచ్చేసి మనకున్న బడ్జెట్ ఏవైతే ఉందో దాంట్లో సేవింగ్ ఎంత, మనం షేర్ మార్కెట్స్ కావచ్చు, ఫండ్స్ కావచ్చు, ఎక్కడైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో, పథకాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ చేయాలనేది అలవాటు చేసుకున్నట్లయితే మనకు చిన్న చిన్న అలవాట్లే ఒక పెద్ద అమౌంట్ గా మారుతుంది. నేను లాస్ట్ లో చెప్తానని చెప్పాను మీకు. కంప్లీట్ గా నేను ఒక 3 చార్ట్స్ ప్రిపేర్ చేసి మీకు కంప్లీట్ గా నేను ఏ విధంగా పొదుపు చేయాలనేది నేను మీకు లాస్ట్ లో ఎండ్ లో మీకు చెప్తాను. నెక్స్ట్ పాయింట్ 6th one. అంటే కొనసాగుతూ నేర్చుకోవడం. అంటే డిఫరెంట్ టైప్స్ మార్కెట్స్ ఉంటాయి. మనం షేర్స్ పెట్టేటప్పుడు ఎక్కడైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో అక్కడ ఏ విధంగా మార్కెట్ ఉంది, మార్కెట్ అప్ అండ్ డౌన్ ఏ విధంగా ఉందనేది తెలుసుకోవాలి. మనం ఇన్వెస్ట్ చేసే ఏదైతే మనము అమౌంట్ ఉందో దాని మీద ఎవ్రీడే కూడా లెర్నింగ్ చేస్తూ ఉండాలి అండ్ ఎవ్రీడే ఎడ్యుకేట్ అవుతూ ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. 7th పాయింట్ వచ్చేసి వివేకంతో ఖర్చు చేయడం. తెలివిగా మనం ఖర్చు చేయాలి. అంటే ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ అవసరం ఉందో అక్కడ మాత్రమే మనము ఖర్చులు చేయాలి. అనవసరమైన వాటి మీద మనం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటాం. అలా కాకుండా మనకు ఎక్కడైతే అవసరం ఉందో ఆ యొక్క అవసరం మీదనే మనము ఖర్చులు చేస్తూ ఉంటేనే సరిపోతుంది. మిగతా అవసరం లేని వాటికి కూడా మనం ఖర్చులు చేసి అనవసరంగా మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని అవాయిడ్ చేయకూడదు. అంటే ఇప్పుడు మనం చెప్పే చార్ట్ ఏదైతే ఉందో ఆ చార్ట్ అనేది మనము 3 మెంబర్స్ ని తీసుకొని వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు గ్రోత్ ఏ విధంగా అయ్యారు, అండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏ విధంగా, వాళ్ళు ఇన్కమ్ ఎంత వచ్చింది అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు 3 ఫ్రెండ్స్ ఉన్నారు. అఖిల్ అనే వ్యక్తి ఉన్నారు, అదే విధంగా విమల్ ఉన్నారు, అదే విధంగా కమల్ ఉన్నారు. అఖిల్, విమల్, కమల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముగ్గురికి కూడా ఇన్కమ్ సేమ్ అండి. ముగ్గురికి కూడా 50,000 రూపీస్ పర్ మంత్ శాలరీ వస్తుంది. ఎవ్రీ మంత్ కూడా 25,000 రూపీస్ వీళ్ళకు ఖర్చు అవుతుంది. అదే విధంగా 15,000 రూపీస్ అంటే వాంటెడ్లీ ఏదైనా మన ఎమర్జెన్సీలో ఏదైనా ఖర్చులు అలాంటివి చూసుకున్నట్టయితే ఒక 15,000 ఖర్చు పోయిన తర్వాత వాళ్ళకి సేవింగ్ ముగ్గురికి కూడా 10,000 రూపీస్ సేవింగ్ లో ఉన్నారు. అంటే ముగ్గురికి ఖర్చులు సేమ్ ఉన్నాయి అండ్ ముగ్గురికి ఇక్కడ శాలరీ కూడా 50,000 వస్తుంది. అంటే ఇక్కడ అందరికీ సరి సమానం ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు ఛాలెంజ్ ఏమొస్తుందంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఇళ్లలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఏ విధంగా వీళ్ళు
లాభాలు పడ్డారు, ఎవరు నష్టాల్లో పడ్డారు అనేది ఇంపార్టెంట్. మన వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అఖిల్ అనే వ్యక్తి ఏం చేశారంటే, ఏదైతే 10,000 రూపీస్ ఏదైతే సేవ్ అవుతుందో మంత్లీ, ఆయన ఏం చేశారంటే ఇయర్లీ 15% ఏదైతే రిటర్న్ ఉందో ఇయర్లీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు. అండ్ విమల్ వచ్చేసి 4% రిటర్న్స్ ఏదైతే వస్తుందో అక్కడ 10,000 రూపీస్ ని పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. లాస్ట్ లో కమల్ గారు ఆ 10,000 రూపీస్ ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా సేవింగ్ చేయకుండా ఆయన యొక్క లగ్జరియస్ లైఫ్ ని ఆయన ఎంజాయ్ చేయడం కోసం వాడేశారు. అయితే ఆ 10,000 రూపీస్ మంత్లీ వైజ్ ఏదైతే ఉందో ఈయన ఇన్వెస్ట్ చేయలేదు. బట్ మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఒకరు 15% ఏదైతే రిటర్న్ ఉందో అక్కడ పెట్టారు అండ్ 4% రిటర్న్ ఏది ఉందో అక్కడ పెట్టారు. ఆఫ్టర్ 10 ఇయర్స్ చూసుకున్నట్లయితే అఖిల్ వచ్చేసి ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత అఖిల్ రేషియో చూసుకున్నట్లయితే 12 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు కంప్లీట్ గా ఆయన 10 ఇయర్స్ లో. అండ్ రిటర్న్స్ వచ్చేసి 27 lakhs రూపీస్ రిటర్న్స్ వచ్చిందండి. విమల్ కి ఎంత వచ్చింది? ఇయర్లీ వచ్చేసి 4% ఏదైతే ఉందో రిటర్న్స్ 4%. బట్ ఆయన ఇన్వెస్ట్ చేసింది కూడా 12 lakhs. ఇద్దరు కూడా 12 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు. బట్ ఈయనకు రిటర్న్స్ వచ్చింది మాత్రం ఓన్లీ 14 lakhs. అంటే అఖిల్ కి ఎక్కువ రావడానికి రీజన్ ఏంటంటే 15% రిటర్న్ ఇక్కడ వచ్చేసి 4% రిటర్న్. కమల్ గురించి చూసుకున్నట్లయితే కమల్ సేమ్ 12 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. కానీ ఆయన ఏదైతే లగ్జరియస్ లైఫ్ ఉందో ఎంజాయ్ చేయడము, లైఫ్ ఎంజాయ్మెంట్ లోనే ఆయన ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా ఆయనకు వచ్చిన అమౌంట్ ఏమైనా ఉందా అంటే ఈఎంఐ లోన్స్ తప్ప ఏది కూడా ప్రాఫిట్ అనేది లేకుండా ఉండిపోయింది. ఇదే చార్ట్ ని మనము ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత చూసుకున్నట్లయితే 10,000 రూపీస్ ఎవరైతే మనకు స్టార్టింగ్ నుంచి అఖిల్ పెడుతున్నారో 15% రిటర్న్ ఇయర్లీ ఏదైతే ఉందో అక్కడ ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసింది 24 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆయన కంప్లీట్ గా 1,51,59,000 రూపీస్ అఖిల్ కి వచ్చింది. 4% ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆయన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో సేమ్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. అండ్ ఆయన కూడా 24 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. కానీ ఆయనకు వచ్చింది మాత్రం 36 lakhs రూపీస్. కమల్ విషయానికి వచ్చినట్లయితే సేమ్ 24 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు. బట్ 24 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆయనకు వచ్చింది 0. అంటే ఆయనకి ఈఎంఐ లైఫ్ లగ్జరీస్ లోనే వెళ్ళిపోయింది. సేవింగ్ అనేది చేసుకోలేకపోయాడు. ఆఫ్టర్ 30 ఇయర్స్ తర్వాత మనకి ఏదైతే రిటైర్మెంట్ ఏజ్ ఉందో ఆ ఏజ్ వరకు 30 ఇయర్స్ మనము ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పటికి ఇన్కమ్ అనేది ఏ విధంగా మారుతుందంటే ఇక్కడ చాలా బ్యూటీ అండి. ఇక్కడ సేమ్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు ఇక్కడ అఖిల్ గారు. ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే 30 ఇయర్స్ లో ఉందో అమౌంట్ అంతా కూడా 36 lakhs రూపీస్ అవుతుంది. కానీ ఇక్కడ ఆయనకు వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే 7 crores, అంటే 7 కోట్ల రూపాయలు ఆయనకు వచ్చింది 15% రిటర్న్స్ లో. అదే 4% రిటర్న్ లో ఏదైతే విమల్ గారు పెట్టారో ఆయన కూడా ఎవ్రీ మంత్ 10,000 చొప్పునే పెట్టారు. ఆయన పెట్టిన ఏదైతే అమౌంట్ ఉందో కంప్లీట్ గా 36 lakhs రూపీస్ కూడా ఆయన ఇన్వెస్ట్మెంట్ చేశారు. బట్ ఆయనకు వచ్చిన రిటర్న్స్ ఏదైతే ఉందో 65 lakhs రూపీస్ మాత్రమే. అదే విధంగా మనం కమల్ గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయన కంప్లీట్ గా కూడా ఆయన జర్నీ అంతా కూడా ఏదైతే ఉందో లోన్స్, ఈఎంఐస్, లగ్జరీస్ అవి అలవాటు చేసుకోవడం ద్వారా ఆయన అన్ని కూడా ఈఎంఐస్ ఉండడంతో లైఫ్ లో సేవింగ్ అనేది లేకుండా ఓన్లీ ఆయన లైఫ్ అంతా కూడా ఒక ఈఎంఐ కి వెళ్ళిపోయింది. 0 సేవింగ్ లో వెళ్ళిపోయారు. ముగ్గురికి ఇన్కమ్ కూడా సేమ్, ముగ్గురు ఇన్వెస్ట్మెంట్ చేసింది కూడా సేమ్. కానీ ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు ఏ విధంగా గ్రో అయ్యారనేది మీకు క్లియర్ గా అర్థమైంది. ఫస్ట్ లో అఖిల్ గారికి ఆ 15% రిటర్న్ ఏదైతే అనుకుంటున్నామో 30 ఇయర్స్ లో మరి ఎక్కడ పెడితే వస్తుంది, ఎందులో పెడితే వస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పుడు నిఫ్టీ 50 ఏదైతే ఉందో, నిఫ్టీ 50 ఇండెక్స్ మార్కెట్ ఏదైతే ఉందో అక్కడ 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇయర్లీలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా మిడ్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ అండ్ మీరు స్మాల్ క్యాప్స్ చూసుకున్నట్లయితే వాటిలో కూడా మీరు స్మాల్ క్యాప్స్ లో చూసుకోవచ్చు అండ్ మిడ్ క్యాప్స్ లో చూసుకోవచ్చు. ఇందులో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఇక్కడ కూడా మీకు ఇన్కమ్ అనేది 15% ఏదైతే ఉందో అది వచ్చే అవకాశాలు ఉంటుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెడతామో ఎక్కడైనా సరే అండి లాంగ్ టర్మ్ లోనే లాభాలు ఎక్కువ ఉంటాయి. బట్ మనం ఇన్వెస్ట్ చేసేది ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళాలంటే ఈ చిన్న ఉంటాయండి. అందరికీ సేవింగ్ చేసుకోవడంలో చిన్న అలవాట్లు లేకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది మనం తెలుసుకున్నాము. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిసిప్లిన్ లేకుంటే మనము ఆర్థిక స్వేచ్ఛ పొందలేము. అండ్ దీనికి దీర్ఘకాలిక దృష్టి అనేది ఇంపార్టెంట్. అంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్మార్ట్ ఫైనాన్షియల్ డిసిజన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా కీలకమైనవి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గా ఇంకా మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేదా? సో ఇప్పటి నుంచే ఇన్వెస్ట్మెంట్ చేయండి అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వండి. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయ్యే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో నేను ఇలాంటి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తుంటాను. అండ్
అండ్ మీరు గనక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గా మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారైతే మీ పేరు కామెంట్ లో రాయండి. సో మీరు ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ ఇప్పటి నుంచి 10,000 కాదు 5,000 అయినా ఇన్వెస్ట్మెంట్ చేయండి, 2,000 అయినా ఇన్వెస్ట్మెంట్ చేయండి, కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.